దివ్య నిఖిత గారి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూసిన తర్వాత, విన్న తర్వాత ఆమె వొకాబులరీ, ఆమె క్లారిటీ ఆఫ్ థాట్, ఆమె డిఫెండింగ్ స్కిల్స్, ఆమె లాజికల్ థింకింగు ఇవన్నీ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ ఆమె కాన్ఫిడెన్స్ వైల్డ్ కార్డ్గా వచ్చిన తర్వాత కూడా ఆమె కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత నాకేమనిపించింది చెప్పను ఆనెస్ట్గా, ఈమె కరెక్ట్ మొగుడు బిగ్ బాస్కి ఈ సీజన్కి యాజ్ ఆఫ్ నౌ ఒప్పుకోవాల్సిందే. ఎందుకురా అంటే వైల్డ్ కార్డ్ అంటే అలానే వైల్డ్గా ఉండాలి, అది మిస్ అవుతుంది కదా కొన్ని సీజన్లుగా. నాకెందుకో కొడుతుంది గట్టిగా గట్టిగా వెళ్తారు ముందుకే అని. ఎందుకురా అంటే ఆ కాన్ఫిడెన్స్ కళ్ళల్లో కనబడుతుంది, బెదురు లేదు. అక్కడ శ్రీజ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గట్టిగా మీదడిపోయినా, సంజన లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అడిది పిడితిప్పి చేస్తారు, మంచిగా మ్యానిపులేట్ చేస్తారు. అయినా అబ్బే అలా నీట్గా కూర్చొని బ్రింగ్ ఇట్ ఆన్ అంటున్నారు చూసారా. ఆ కాన్ఫిడెన్స్ స్కిల్స్ సార్, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎవరికైనా ఉండాలి ఆ కాన్ఫిడెన్స్. ఐఎమ్ టూ మచ్ ఇంప్రెస్డ్ అనమాట. ఆమె ప్రతి యాక్షన్కి ఆమె ఇచ్చిన రియాక్షను హైలైట్, టాప్ నాచ్ ఈరోజు ఎపిసోడ్కి. ప్రోమో 3 చూసిన తర్వాత నేను అందుకే రివ్యూ చేయలే, అది నేను ఎక్కడే అక్నాలెడ్జ్ చేద్దాం, ఎక్కువ మంది చూస్తారు కదని చెప్పి. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. కొంతమంది పాయింట్లు వేస్తున్నారు, బ్రో దివ్య నిఖిత రివ్యూవర్ బ్రో, అన్యాయం బ్రో, వైల్డ్ కార్డ్ బ్రో, వాళ్ళు ఆల్రెడీ బయట చూసిన పాయింట్లు వచ్చి చెప్తే గొప్పతనం ఏముంది బ్రో అంటే, అరే లాలా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వైల్డ్ కార్డులు అంటే మరి అంతే కదా, వాళ్ళకి డిసడ్వాంటేజ్ కూడా ఉంది కదా, ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వదు. ఇప్పుడు మీలో ఆలోచించేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత క్రేజీగా ఉండాలి, ఎంత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆట ఆడాలి, ఆ మీద ఆడుతున్నందుకు అప్రిషియేట్ చేయాలి. కానీ రివ్యూర్లు ఎప్పుడు రాలేదా? ఈ సీజన్కి వచ్చారా రివ్యూర్లు? డైరెక్ట్ బిగ్ బాస్ రివ్యూర్లో వచ్చారు కదా, మీరు అప్పుడేం మాట్లాడరా? వైల్డ్ కార్డులు గేమ్ తెలుసుకోకుండా వస్తే లాస్ట్ టైం అవినాష్ వాళ్ళేమో వేసుకున్నారు, గేమ్ పైన రెస్పెక్ట్ లేదు, వాళ్ళ ఆవిని అడిగారు, వాళ్ళ బామర్దని అడిగి తెలుసుకున్నాడు, జస్ట్ రెమ్యూనరేషన్ కోసం వచ్చాడు, ముందు ఫాలో అవ్వాలి కదా అంటారు. ఫాలో వస్తే ఫాలో అయ్యి వచ్చారు, పాయింట్లు నోట్ చేసుకుని వచ్చారు, జోబులో దాచుకొని వచ్చారు రివ్యూర్లు. ఏంది బ్రో ఇవి కాంట్రడిక్ట్ పాయింట్లు అంటే? మనకు ఒకళ్ళు నచ్చితే ఓకే, వాళ్ళని సపోర్ట్ చేయండి, అలా అని చెప్పి బ్లంట్గా ఇంకా అటుపక్క వాళ్ళని ఏదో ఒక పాయింట్ అనేసి ఎవరు రాము అన్నారా కించపరచొద్దు, ఓకేనా? కించపరిచే పాయింట్ కూడా మాట్లాడతా. నాకు అక్కడ సంజన గారు వాంటెడ్గా చేశారని అనిపించలేదు. మాట్లాడుతుంది, చాలా హైలైట్స్ ఉన్నాయి, హైలైట్స్లో ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఇంట్రడక్షన్ ఇవ్వాలి. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. సో వీడియో ఎక్కడ నెక్స్ట్ అక్కడ లైక్ కొట్టండి మీ ఇష్టం, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకొద్దు. నేను అడిగిన దానికి అబ్బో యునానిమస్గా అందరూ ఒకటే చెప్పారు, రన్నింగ్ కామెంటరీ వద్దయ్యా నీకు దండం పెడతాం, అక్కడ ఆల్రెడీ చాలామంది ఉబ్బుతున్నారు రన్నింగ్ కామెంటరీతో, నీ ఛానల్ చూసేదే నువ్వేదో షార్ట్ అండ్ స్వీట్గా చెప్తావు, నువ్వు మొదలెడితే అన్నారు. ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, అందుకే అడిగాను, నాకు కూడా ఇష్టం లేదు, అదే నిన్న కూడా అదే చెప్పా. సో హైలైట్లు ముందు చెప్పేసి దాని మీద ఎమోషన్ నేను చెప్తాను, మీ ఎమోషన్ మీరు పెట్టేయండి. ఇది ఎంతమంది భరణి ఫ్యాన్స్ కానీ తనూజ గారి ఫ్యాన్స్ హట్ అయినా, నేను 43 నిమిషాలు వీడియో చేశాను చూడండి, కుదిరితే చూడండి. మిడ్ నైట్ గుసగుసల్లో మొత్తం బట్టలు ఇప్పాను నేను భరణిదే, ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పాడు, అయిపోయింది, నేను చూపించా. ఫేక్ 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 తనూజ గారికి కూడా ఫేక్గానే బాండ్ మెయింటైన్ చేస్తున్నారు, ఇది పచ్చి నిజం. నేనేం చెప్తున్నా అంటే, ఈ తండ్రి కూతురు, ఆ నాన్న అండ్ కూతురు రిలేషను ఫేక్ రిలేషన్, వాళ్ళే చెప్పుకుంటున్నారు పక్క వాళ్ళతో. నేను అదంతా విత్ లాజిక్స్తో చెప్తా. బిగ్ బాస్ ఎంత తెలివైనోడంటే భరణి గారి నెగిటివ్ కంటెంట్ అంతా లేపేశారు, కానీ పవన్ గారు మొత్తం రికార్డ్ చేసిందంతా మీ ముందు కక్కేస్తాను నేను, ఓకేనా? జాగ్రత్త కక్కేస్తాను నేను. అదొకటి మెయిన్ హైలైట్. నామినేషన్స్లో దివ్య నిఖిత గారి ఆర్గ్యుమెంట్ బాగా అనిపించింది. సుమన్ శెట్టి చిప్పు దొబ్బేసింది ఆయనకి, చిప్పే లేదేమో, బక్వాస్ నామినేషన్ పాయింట్లు. నామినేషన్ పాయింట్లు ఏమనంటే లేపుతారు మీరు, వ్యూస్ వస్తాయని సుమన్ శెట్టిది వరస్ట్ టు ద కోర్ నామినేషన్ పాయింట్స్ బై సుమన్ శెట్టి. ఇంకా చెప్పాలంటే చిప్పు దొబ్బేసిన సుమన్ శెట్టి, అంతే, పీరియడ్. ఇంకోటి, రాము మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ మంచిగా చెప్పాడు. దాని కామెంట్స్లో ఏమంటున్నారంటే, అన్న రాము యాటిట్యూడ్ చూసావా, రాము పొగరగా మాట్లాడి చూసా. మన సమాజం ఎలా ఉంటుందంటే, మాట్లాడలేదనుకోండి, రాము కన్నింగు అలా పక్కన గొయ్యలు తవ్వేస్తాడు, గోడ మీద పిల్లి అంటాం. అరే ఇన్పుట్లు ఇచ్చి మారి కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఆర్గెంటు చూడు వెంటనే ఎంత చేంజ్ వచ్చిందో, రియల్ సెల్ఫ్ కాదు, ఇంతవరకు కామ్గా ఉండి నటించాడు ఇది అంటారు. ఏదైనా మనం నెగిటివ్గా చూస్తే మనిషిలో ఏది పాజిటివ్ కనబడదు. మార్పును మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ మార్పును మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఎందుకు బ్రో ఆర్గెంట్గా మాట్లాడు, పాయింట్లు చూడండి, పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి కదా, మెజారిటీ ఆఫ్ పాయింట్స్. మీరు ప్రతిదీ అలాగే చూస్తే కష్టం. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ది ఆ మాట చూసి వచ్చింది అంటారు, చూడకపోతే చూడలేదా అంటారు. ఇప్పుడు మనోడు కామ్గా ఉంటే ఇన్ని ఇన్పుట్స్ ఇచ్చినా మారలేదా అంటారు.
మారితే ఇది రియల్ సెల్ఫ్ కాదు యాటిట్యూడ్ అంటారు. ఇలా అయితే కష్టం అండి. బిగ్ బాస్ చూసే విధానం అది కాదు. ఎంత ఆర్గానిక్గా ఉందా అనేది చూడండి అంతే. నాకు ఆర్గానిక్గా అనిపించింది. పిల్లడు కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు అన్ని ఇన్పుట్లు వచ్చి ఏదో మాట్లాడాలనే ఉత్సాహంలో అటు ఇటు చిన్న కొరియోగ్రాఫర్ గట్టి ఇలా మూమెంట్లు ఉంటాయి. అవి అంత పట్టించుకోవద్దు. పాయింట్లు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి అవి. నెక్స్ట్ సంజన గారు చాలా విషయాలు ఈరోజు దొరికేశారు, అవి మాట్లాడదాం. శ్రీజాని నామినేట్ చేసిన పాయింట్లు కరెక్టా కాదంటే ఆల్మోస్ట్ కరెక్టే రితు చౌదరి పెట్టినవి, అవి మాట్లాడదాం. మాస్క్ మ్యాన్ మీద ఈరోజు మీద అడిపారని నాకు అనిపించింది. అబ్బా ఏమరా మాస్క్ మ్యాన్ సపోర్ట్ చేస్తున్నావు, పడిందా పేమెంట్ అంటారు. లేదు, వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. ఫ్లోరా సేని గారు కొంచెం కన్నింగ్గా అనిపించారు. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పాపం మాస్క్ మ్యాన్ హరీష్ ఆమెకి నిజంగానే లాయల్గా ఫ్రెండ్షిప్ చేశాడు. నిన్న అంత మంచి ఇన్పుట్లు ఇచ్చాడు అర్ధరాత్ర. ఈమె వచ్చి పొడిస్తారు పాపం. ఇంకో నచ్చింది ఏంట్రా అంటే తనూజ చెప్పిన పాయింట్, డప్పు సార్ మీరు డప్పు వేస్తారని కరెక్టే. తనూజ ఎందుకు వస్తుంది మధ్యలో? ఆల్ టీం గెలిచారు, పోనీ ఆల్ టీంలో మెంబర్లైనా మాట్లాడాలి, కానీ తనూజ రావడం రాంగ్ కదా. చూసేటోళ్ళకి ఎలా అయిపోద్ది అంటే గ్రూప్ అంతా మాస్క్ మీద పడిపోతారు అనుకుంటారు, అలాగే కనబడుతుంది. అది కరెక్ట్ కాదు, అది అసలు కరెక్ట్ కాదు. తనూజ చెప్పిన పాయింట్ కరెక్టే, బట్ ఆమె నామినేషన్ పాయింట్ కాదు కదా. మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఒకవేళ ఆయన వాంటెడ్గా మీ నేమ్ తెచ్చినా తర్వాత మాట్లాడుకోవాలి తప్ప మీరు అనవసరంగా ఇలాగే హీరోలు చేసేస్తారు. ఓకే, ఇంకేమున్నాయి హైలైట్స్? మిగిలిన అయిన నామినేషన్లే బొక్కలో 6 అయ్యారు. అందులో ఎవరివి కరెక్టు ఎవరివి నాట్ ఫెయిర్ ఎనఫ్ చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇంకా మొదలు పెట్టేద్దాం. సో ఆ నామినేషన్ ప్రాసెస్ కంటే ముందు నిన్న కొన్ని సంఘటనలు జరిగాయి. నేను బర్నీ ఎంత ఫేక్ అంటే క్లియర్గా చెప్తాను చూడండి. దివ్య గారు ఒక పాయింట్ చెప్తే ఆయన బుర్ర ఎక్కడ ఎట్టుకోవాలో తెలియదు. బర్నీ సేఫ్ గేమ్ ఎలా ఉంటుంది అంటే బర్నీకి ఎవరైనా మంచి క్వశ్చన్ అడిగారు అనుకో, దానికి ఆన్సర్ చెప్పడం, అది చెప్పకుండా డైవర్ట్ చేసి ఇంకో క్వశ్చన్ అడిగి ఇంకోటి పిలుస్తాడు. ఇదే జరిగింది. తనూజ నిన్నటి నుంచి నాన్న నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటే ప్రాపర్ ఆన్సర్ చెప్పడం. ఫస్ట్ తనూజ దగ్గరికి వస్తా. తనూజ అసలు అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్. మీరు రిలేషన్ పెట్టుకోవడానికి వచ్చారా కొంపలోకి? నాన్న రిలేషన్షిప్ పెట్టుకోవడానికి వచ్చారా? మీరు ఎందుకు స్టాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఇండివిజువల్ ప్లేయర్ కాదా? మీ స్టాండ్ మీరు తీసుకోలేరా? ఎందుకు అలా సావదవుతున్నారు మొత్తం లైవ్ ఎపిసోడ్ అంతాను? ఇక్కడ నాకు అది నచ్చలే. పోనీ ఆమె ఏదో రియల్గా ఆర్గానిక్గా కనెక్ట్ అయిపోయింది, వచ్చేసింది బాండ్. ఓకే, నేను నమ్మలేదు, మరి కొంతమంది గ్రామ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఆ నాన్న కూతురు సెంటిమెంట్ కరెక్ట్ అని. వచ్చిన తర్వాత మా పిల్ల ఏడిసింది, బాధపడింది, స్టాండ్ తీసుకోలేదు మా అన్నీ అంటే మా నాన్నని వెళ్ళి అడుగుతుంటే అక్కడ చెప్పడు కదా. అక్కడ ఎందుకు చెప్తాడు? అక్కడ సేఫ్ ప్లేయరు, కన్నింగ్ ప్లేయరు, ఎందుకు చెప్తాడు? ఆన్సర్ చెప్పట్లే. అలాగే దివ్య నిగిత అడిగిన పాయింట్కి ఆన్సర్ ఉండదు, ఎవడు అడిగినా ఆన్సర్ ఉండదు. విత్ ప్రాపర్ స్క్రీన్ ప్లే చెప్తా చూడండి. ఏమైంది రాత్రి నేను మిడ్నైట్ది, ఇది చెప్తేనే కానీ మీకు అర్థం కాదు. అర్థం కావాలి మీకు మనుషుల గురించి ఎవరేంటో అనేది. భరణికి నిన్న గుర్తుందా ఇమ్యూనిటీ లెవెల్ 2 టాస్క్, ఆ ప్లాంకులు ఇచ్చేది. అక్కడ ఓవర్ యాక్షన్ ఏం చేస్తాడు? ఒక ప్లాంక్ వస్తే తనుజ అయిపోద్ది, 2 ప్లాంకులు తీసుకెళ్ళి అక్కడికి వచ్చా అంటాడు. విజ్ఞాన ప్రదర్శన అది దివ్య నిగిత నోట్ చేసుకుంది. నాకు అబ్జర్వేషన్ స్కిల్స్ నచ్చుతున్నాయి అమ్మాయిలో. చెప్తా. అక్కడ ఓవర్ యాక్షన్ చేశాడు. తర్వాత వచ్చేసరికి దివ్య నిగిత ఇవ్వకుండా సుమన్ శెట్టికి ఇచ్చాడు. అక్కడ సుమన్ శెట్టి మీద ప్రేమ కాదు, దివ్య నిగిత మీద కూడా ప్రేమ కాదు. అక్కడ ఏంద్రా అంటే మనోడు మంచోడు గుడ్ బుక్స్లో చూపించుకోవడం కోసం అదంతా చేశాడు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత దివ్య నిగితకి వెళ్ళి మనోడు వెళ్ళి సారీ అమ్మా నాకు ఇవ్వాలంది, నువ్వు ఒక్కదాని మీద నించున్నావు, నా కెప్టెన్సీ టాస్క్ కూడా అందరూ నాకు బంతులు కొట్టారు అంటే మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి మీరు నించున్నారా అని అడిగింది. బుర్ర ఎక్కడెట్టుకోవాలి. తర్వాత ఆ మాట అనేసి అమ్మాయి వెళ్ళిపోయింది. ఒకటి అమ్మ నా మాస్క్ ఇదేదో వచ్చి తీసేసేలా ఉంది అని చెప్పి అప్పటికి తనుజ అడుగుతుంది వేరే పాయింట్. నాన్న నాకు ఎందుకు నా స్టాండ్ తీసుకోలేదా? కాసేపు ఆగు, నువ్వు వెళ్ళి చెప్పమ్మా నేను ఎందుకు చేశాను కరెక్ట్గా ప్రాపర్గా చెప్పు అని చెప్పి అసలు మాట ఏం చెప్తాడు తెలుసా? నేను దివ్య నిక్తాను కానీ ప్లాంక్ ఇస్తే నా మీద అడిపోరా, నువ్వు వెళ్ళి ఇంకోటి ఏదని చెప్పు, ఇలా సుమన్ శెట్టికి నామినేషన్ అంటే భయము, నాకు బెడ్ షేర్ చేసుకున్నా 30 రోజులు అందుకని చెప్పి అంటే తనుజ అసిస్టెంట్ కదా గేమ్ ఆడడానికి రాలే, అక్కడికి వెళ్ళి చెప్తా దివ్య నిక్తకి మొత్తం ఆట అంతా తెలుసు అమ్మాయికి. నేనేం గొడవ పట్టలేదు కానీ జస్ట్ పాయింట్ పెట్టాను, లైట్ తీసుకుని అని చెప్పి టీచర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది చూడండి, అక్కడ దివ్య నిక్తకి హెల్ప్ చేస్తే హౌస్ మేట్స్ ఈయన మీద మీదడిపోతారా అని చెప్పి సుమన్ శెట్టి మీద ప్రేమ ఉన్నట్టు మొసల కన్నీళ్ళు అంటే ఫేక్ లవ్ చూపించడమాట. నాకు సుమన్ శెట్టితో ఒక బాండ్ ఉంది, 30 రోజులు బెడ్ షేర్ చేసుకున్నాను, నేను అలా చేయలేను, నామినేషన్లు అంతే భయపడిపోతాడు అని చెప్పి సుమన్ శెట్టిని పిలిచి ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు మొన్న కెప్టెన్సీ టాస్క్లో నాకు బాల్ కొట్టినా కూడా నాకు ఒక ఎమోషన్ ఫామ్ అయింది, 30 రోజులు నేను నీ బెడ్ షేర్ చేశాను, నీకు నామినేషన్లు అంటే భయం కాదు, నేను నీకు హెల్ప్ చేశాను, రేపు పొద్దున్న ఇది గుర్తుంచుకో, నీకు ఎప్పుడైనా స్కోప్ వచ్చినా నేను హెల్ప్ చేయంటాడు. ఎంత సెల్ఫిష్ ప్లేయర్ చూడండి. అసలు అక్కడ ప్రేమ లేదు,
దివ్యానికితకి అయిపోవడానికి లాజిక్ అది. దివ్యానికిత ఒకటి చెప్తాడు, మనోడు కూడా చెప్తాడు, జనాలకు ఒకటి చెప్తాడు. ఇదా రియల్ లక్షణం కాదు. తర్వాత మళ్ళీ డిస్కషన్ అవుతుంది నైదంతా. అప్పుడు లాస్ట్లో దివ్యానికితకి మళ్ళీ అదవసోళ్ళంతా చెప్తే దివ్యానికిత ఒకటే అంటారు, నేనేమే ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ దగ్గర, ఎవరి దగ్గర 5% మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే నాకు ఎందుకో మీరు గుడ్ బుక్స్లో ఉండడం కోసం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా తెలిసిపోద్దండి, ఒకటి ఇస్తే సరిపోద్దని. మీకు ఆట కూడా అర్థమైందని తెలుసు, 2 ప్లాంకులు పట్టుకెళ్ళారు, అదొకటి. ఇంకోటి, ఆ ఒక్క ప్లాంక్ ఇచ్చినప్పుడు కూడా మీరు చాలాసేపు ఆలోచించారు. నాకు ఎందుకు ఆలోచించారు అర్థం కాలేదు. మీరు నాకు మాట ఇచ్చారు, కెప్టెన్సీ టాస్క్ మీ బంతిల టాస్క్ అప్పుడు నేను హెల్ప్ చేసినప్పుడు మీ బర్నీ నీకు ఉన్నాడు, మీకు సపోర్ట్ ఉంటుంది అన్నారు. మరి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదండి, అది మీ దగ్గర నుంచి రాలేదు. బుర్ర కమోడ్లో పెట్టేసుకోవాలి అంతే. అలా ఇలాంటివి ఎన్ని జరిగాయో మిడ్ నైట్ డిస్కషన్లో లేపేశారు. అన్నీ ఫ్లిప్. ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా చూడండి, ఆ తండ్రి కూతురు రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఫేక్. అది వాళ్ళిద్దరికీ తెలుసు. ఇద్దరు కంటెంట్ కోసమే చేస్తున్నారు. ఇద్దరు వాళ్ళు వేరే పర్సన్స్తో వాళ్ళు ఫ్లిప్ అయిపోతున్నారు. తనూజ వచ్చేసరికి కళ్యాణ్ దగ్గర, రితు దగ్గర నాకు ఎవరు రియలో ఎవరు ఫేకో నాకు తెలియట్లేదు, నాకు అర్థమైపోతుంది అని చెప్పి క్లియర్గా బర్నీ గురించి చెప్తుంది. బర్నీ వచ్చేసరికి దివ్యానికిత దగ్గర నేను ఇప్పుడు ఇంత హెల్ప్ చేశాను తనూజ నాకు చేస్తుందని నాకు నమ్మకం లేదంటాడు. నమ్మకం లేనప్పుడు ఇంక బొక్కలో బాండ్ ఎందుకు, తండ్రి కూతురు బాండ్. సో అందుకే నేను ఈ ఫేక్ రిలేషన్ని నేను డప్పు కావాలి అనుకుంటే దయచేసి నా ఛానల్ చెక్కొట్టే చూడకండి. ఎందుకంటే నాకు మనస్ఫూర్తిగా అది ఆర్గానిక్గా ఒక రిలేషన్ అనిపిస్తే నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను తప్ప వ్యూస్ కోసం ఓకే తనూజ పెద్ద ఫాలోయింగ్ ఉంది, ఈయనకి పెద్ద పిఆర్ ఉందని డప్పు కొట్టే బ్యాచ్ అది మన కాదు. అందుకే సుమన్ శెట్టిది కూడా చెప్తున్నా, నేను డప్పు కొట్టచ్చు, సుమన్ అన్న మాస్ సూపర్ పాయింట్ పెట్టాడని. అక్కడ ఏం లేదు, బొక్కడియే పాయింట్. ఆట ఆ రోజు ఎవడు ఎలా ఆడాడో దాన్ని బట్టి మన రివ్యూ ఉంటుంది. ఓవరాల్గా ఈ టిల్ డేట్ రైట్ ఫ్రమ్ BB9 ఇన్సెప్షన్ టు టిల్ డేట్ వీళ్ళ రిలేషను ఫేక్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారా అంటే, ఆయన ఒక రేలంగ మామలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, ఆ శివాజీ టైప్లో వెళ్ళిపోదామని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఒకటి అలా అవ్వట్లే. ఈమె వచ్చేసరికి ఫాదర్ సెంటిమెంట్ పెట్టుకుందాం అని చెప్పి వచ్చింది. ఎందుకంటే బయట వాళ్ళకి ఫాదర్తో మాట్లాడలేదని చెప్పి లోపలికి వచ్చినప్పుడు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి పెట్టుకున్నట్టే ఉంది తప్ప అక్కడ ఏ బొకోడియా రిలేషన్షిప్ లేదు, పీరియడ్. ఇది ఎందుకు చెప్తున్నాను రా అంటే, ఇదంతా లేపేసాడు, మీకు అర్థం కావాలి, ఏది ఎలాంటి రిలేషన్షిప్ అనేది మీకు అర్థం కావాలి కాబట్టి మీకు చెప్తున్నా. అది ఇప్పుడు ఇది మెయిన్ ఘట్టం. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ ఘట్టం నామినేషన్స్. మధ్యలో దరిద్రపోటు స్కిట్ వేశారు, దాని గురించి రివ్యూ వేస్తే చండాలంగా ఉంటుంది. సో నామినేషన్ ప్రక్రియ ఏందిరా అంటే, డైరెక్ట్ నామినేషన్లు కాకుండా టాస్క్లు పెట్టాడు. సో 4 టీములు డివైడ్ చేశాడు, దానికి లీడర్లుగా పెట్టాడు. బిగ్ బాసే పెట్టాడు లీడర్ల కింద. బిగ్ బాస్ ఏమనుకున్నారా అంటే, 4 లీడర్లు పెట్టి వాళ్ళని టీం మెంబర్ సెలెక్ట్ చేసుకోన్నప్పుడు గొడవలు అవుతాయి అనుకున్నాడు. వీళ్ళు నిబ్బీలు కదా గొడవలు ఆడుకోలే, కలిసి ఉన్నవాళ్ళగా జర్ల వేసుకొని టీం సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ టీంలు ఏంటి, ఆ రంగులు ఏంటి, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు నామినేట్ చేశారో మనం గట్టిగా గుద్దుకొని వెళ్ళిపోదాం హై లెవెల్లో. నో రన్నింగ్ కామెంటరీ. ఐ నో టైమ్ ఈజ్ మనీ, ఐ డోంట్ వేస్ట్ యువర్ మనీ. అది. సో ఫస్ట్ టీం లీడర్ల కింద పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, తనూజ, భరణి. సో వీళ్ళు టీం ఫామ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. టీం ఎల్లో సుమన్ శెట్టి, రాము, ఫ్లోరా సేని. టీం బ్లూ తనూజ, రితు చౌదరి, దివ్య. టీం గ్రీన్ భరణి, శ్రీజ, సంజన. టీం రెడ్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్, ఇమాన్యుల్. ఇవి 4 టీంలు. సో ఇక్కడ సంచాలక్ ఎవర్రా అంటే డిమాండ్ పవన్ ఆటలో ఉండడు కాబట్టి అక్కడ లూడో ఉంటుంది. మనం డైస్ వేస్తాడు. డైస్ వేసినప్పుడు అక్కడ ఆ లూడో బోర్డు మీద 2 ఉన్నాయి. ఏందిరా అంటే, ఒకటి నామినేట్, ఇంకోటి ఆడి నామినేట్ చేయాలి. సో ఇందులో ఎవరి టీం పడుతుంది అనేది ఆ టీం సెలక్షన్ మన డిమాండ్ మాయ మీద ఉంటుంది. సో డిమాండ్ మాయ నాకు పర్ఫెక్ట్గానే చేసినట్టు అనిపించాడు. సో ఓవరాల్గా మ్యాక్స్ నామినేషన్లోకి తెప్పించడానికి ట్రై చేశాడు అనిపించింది. మనం మరీ భూతత్వంలో ఆలోచించి డిమాండ్ మాయ మీద అంత రీసెర్చ్ అవసరం లేదు, బాగానే చేశాడు అనిపించింది. సో అలా వేసినప్పుడు నామినేషన్ లేదు పడింది అనుకోండి, ఏమంటారు స్ట్రైట్గా ఆ టీంలో ఎవరో ఒకరు వచ్చి నామినేట్ చేయొచ్చు. కానీ ఆడాలి నామినేట్ చేయడానికి అంటే ప్లే టు నామినేట్. సో అది వచ్చిందనుకోండి, ఒక ఆట ఇచ్చారు, ఒక అద్భుతమైన ఆట. ఏంద్రా అంటే, ముగ్గురు కలిసి టీంకి 3 కదా, నడుముకి రోప్ కట్టుకొని మధ్యలో ఒక సెంటర్లా ఉంటుంది. అది ఎక్స్పాండ్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది. సో ఇంట్లో ఆర్ కొన్ని ప్లేసెస్లో హౌస్లో బ్లాక్స్ పెడతారు. వాళ్ళు వెళ్ళి ఆ సర్కిల్లోకి అది పడేటట్టు ఫిట్ చేసి, ఇక్కడ కాలు యూజ్ చేయకూడదు. సో బ్యాలెన్స్ చేసుకొని ఆ బ్లాక్ని బయట ఒక సర్కిల్ ఉంటుంది, అక్కడ పెట్టాలి. ఎవరైతే ముందుగా తెచ్చి పెడతారో వాళ్ళు ఆ గేమ్ గెలిచినట్టు. వాళ్ళకి పవర్ ఏంటంటే వాళ్ళు నామినేట్ చేయాలి. సో ఇదే కాన్సెప్ట్. ఇలాగే 2-3 సార్లు ఆటలాడారు. గెలిచిన వాళ్ళు ఎవరు నామినేట్ చేశారు, ఆ డైరెక్ట్గా నామినేట్ అని వచ్చినప్పుడు ఎవరు నామినేట్ చేశారు, వాళ్ళ నామినేషన్ పాయింట్ లేనిది ఎవరిది రైట్ ఎవరిది రాంగో మనం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ వీడియోలో చర్చిద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి సంజన టీము, సుమన్ శెట్టి టీము. అక్కడ సుమన్ శెట్టి టీం విన్ అయ్యారు, మనం అప్రిషియేట్ చేయాల్సింది.
సుమన్ శెట్టి, ఫ్లోరా సైని అండ్ వీళ్ళిద్దరికంటే ఎక్కువ రాము చాలా ఫ్లెక్సిబుల్గా ఆడడం వల్ల వాళ్ళు కరెక్ట్గా పెట్టడం జరిగింది. లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ సుమన్ శెట్టి దరిద్రపు కొట్టు నామినేషన్ పాయింట్లు రితు చౌదరికి పెట్టారు. నాకు చిరాకు దొబ్బింది. ఎందుకురా అంటే సుమన్ శెట్టి మీరు చూస్తే నామినేషన్ ప్రక్రియ ప్రతి నామినేషన్లో బుల్షిట్ పాయింట్స్. ఈసారి నామినేషన్లో కూడా రితు చౌదరిది బుల్షిట్ పాయింట్. ఎంత దరిద్రపు కొట్టు పాయింట్లు అంటే మీరు చెప్పొచ్చు 4వ వారంలో ఉన్న 5వ వారంలో ఉన్న ఫస్ట్ వీక్ పాయింట్ చెప్పొచ్చు, కానీ దానికి ఒక వెయిటేజ్ ఉండాలి. దానివల్ల హౌస్ భారీగా ఎఫెక్ట్ అయ్యి ఉండాలి. ఆడియన్స్ ఎప్పుడు లవ్ చేస్తారంటే మనల్ని ఎప్పుడైతే ఆ వారం ముందు వారం తెచ్చి దానికి బలమైన రీజన్ ఉంటే దానికి క్లాప్స్ కొడతారు. కానీ మీరు ఫస్ట్ వారం సంబంధం లేని పాయింట్ మీద నామినేట్ చేస్తే వస్తారు. ఇప్పుడు మనోడు చెప్పింది ఆ ఎగ్ విషయం పైన నువ్వు వెళ్ళి ఆ తనుజ మీద భరణి గారి మీద అరవడం మాకు నచ్చలేదంట. అరే స్వామి, ఫస్ట్ థింగ్ అది ఫస్ట్ వీక్ నామినేషన్, అది ఫస్ట్ వీక్లో జరిగింది. దానికి మెయిన్ కల్ప్రిట్ అక్క గుడ్డు మింగేసి కంటెంట్ క్రియేట్ చేసింది. వీ అప్రిషియేటెడ్ కంటెంట్ వచ్చిందని చెప్పి. తర్వాత వీళ్ళిద్దరికీ తెలిసింది తెలియలేదు, ఓకే హ్యుమానిటీ గ్రౌండ్ సేఫ్ గ్రౌండ్ ఏదో గ్రౌండ్లో పంచాయతీ అయింది. ఈ అమ్మాయి మీద బ్లేమ్ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి ఏడిచింది, వీళ్ళు ఎందుకురా మాకు చెప్పలేదు, మాట అయినట్లే కదా. అది ఎలా స్వామి రాంగ్ అవుతుంది? బుర్రా బుద్ధి ఉన్నాడు ఆ పాయింట్ ఎవడని ఇక్కడ తెస్తాడా? అది అయిపోయింది. ఇంకోటి వచ్చేసరికి 2వ వారం అప్పుడు సంచాలకుగా రాంగ్గా నువ్వు సెలెక్ట్ చేసావు. అరే స్వామి, దానికి అందుకే కదరా పనిష్మెంట్ వచ్చింది. నాగార్జున గారు గట్టిగా దొబ్బారు. తర్వాత ఆమెకు నామినేషన్ పాయింట్లో వేసారు. తర్వాత ఆమె నామినేషన్లో పాపం మీరే గ్రూప్ నామినేషన్ అప్పుడు మీరే ఆమెని స్వాప్ చేయలేదు. ఆమె ఒప్పుకుంది, పనిష్మెంట్ తీసుకుంది, నామినేషన్స్లోకి వెళ్ళింది, తర్వాత సేవ్ అయ్యి వచ్చింది. మళ్ళీ అదే పాయింటా? తర్వాత వచ్చేసరికి నువ్వు అక్కడ చెప్తావు, మళ్ళీ లీక్లన్నీ అక్కడ ఇచ్చావంటే రితు చదివి గట్టిగా ఇచ్చి పడింది. ఎక్కడా ప్రూవ్ చేయంటే వాళ్ళందరూ చెప్తారు అమ్మాయి ఏం చెప్పలేదు. హరీష్ చెప్తాడు అక్కడ బర్నీ బర్త్డే అయినప్పుడు నేను విన్నాను అమ్మాయి చెప్పలేదు అంటే ప్రతి పాయింట్ రాంగే. అమ్మాయి అదే చెప్తారు, ఏందన్నా పాయింట్లో అసలు ఫెయిర్ పాయింట్లో అసలు తప్పు అన్నా రాంగ్ అన్నా ఫస్ట్ వారంలో నాకు సంబంధం లేనిది ఇస్తున్నారు, నేను సారీ చెప్పింది ఇస్తున్నారు, నేను అసలు ఎక్కడ మాట ఎక్కడ చెప్పలేని మనిషిని అలాంటిది అన్నీ ఇస్తున్నారు, ఇది రాంగ్ అన్నా ఏందన్నా సుమన్ శెట్టి. తర్వాత మన రాము ఏం చుప్పాస్ పాయింట్ చెప్తాడంటే మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అండి, మాతో పోలిస్తే స్ట్రాంగ్ ప్లేయరు, మాకు ఇంకొక ఆప్షన్ లేదు అందుకు పెడుతున్నా అంట. చమ్మ జీవితం అసలు వరస్ట్. రీతు చౌదరిని చూస్తే జాలి అనిపించింది, ఏమరా అసలు ఆమెకి ఇచ్చిన పాయింట్లు అనేవి. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఆమె చాలా ప్రాపర్గా ఆర్గ్యూ చేసింది, డిఫెండ్ చేసింది, అది మెచ్చుకోవాలి. పబ్లిక్ అది చూస్తారు. నేను చాలాసార్లు చెప్పాను రితు చౌదరి మంచి గేమరు, మంచిగా ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ ఉన్నాయి, బుర్ర కూడా పెడుతుంది. ఆ పులిహోర పంచాయతీ పక్కన పెడితే అమ్మాయి మంచి ప్లేయర్. కానీ కొన్ని పిఆర్ యాక్టివిటీలు ఎలా చేస్తాయి అంటే బయట జరుగుతున్నవన్నీ ఇక్కడ మెచ్చేస్తారు. కానీ నేను అలా చేయను. బయట మీరు ఏదైనా కొట్టిస్తాను నాకు అనవసరం. నేను బిగ్ బాస్ కొంపలో ఏం జరిగిందో అదే చెప్తా, నేనైతే అదే చెప్తా. అది తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎవరబ్బా? తర్వాత గ్రీన్ టీమ్ బర్నీ గారు ఏమో ఫ్లోరాన్ నామినేట్ చేశారు. ఫ్లోరాన్ నామినేట్ చేసినప్పుడు కూడా బోల్డ్ డిస్కషన్ అవుతుంది. యాక్చువల్గా అక్కడ సంజన వచ్చేసరికి రాము అనుకుంటుంది, అక్కడ ఆల్రెడీ పగ ఉంది. బట్ వాళ్ళిద్దరు కదా మెయిన్ శ్రీజ వచ్చేసరికి ఫ్లోరా అంటది ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చింది కదని చెప్పి. బర్నీ ఇంకా అంటే తందన కదా వచ్చి మళ్ళీ ఏదో స్పీచ్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, మీ ముగ్గురిని బాగా ఆడారని. నాకు ఇలాంటి కథలు దొబ్బితే చిరాకు దొబ్బుద్ది. నామినేషన్ వేసినాడు, నువ్వు నామినేషన్ వేసిందే ఇంటి నుంచి బయట దొబ్బిమని, ఈ సొల్లు అంతా ఒకటి బటరింగ్. సో ఫ్లోరా సైని గారు చెప్తారు మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది అండ్ ఓవరాల్గా అందరితో పోలిస్తే మీది కొంచెం తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇది అదే అని చెప్పారు. ఐ యాక్సెప్ట్ అని చెప్పి యాక్సెప్ట్ చేసింది, అయిపోయింది. హైలైట్ అయినా సుమన్ శెట్టి గారు ఆమె స్టాండ్ తీసుకున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చు అని చెప్పి. ఎంత ఉత్సాహం, మీరు నామినేషన్ పెట్టిన పాయింట్ మీద ఉండుంటే బాగుంది అధ్యక్ష, మీరు అక్కడ పెట్టలేదు. అది నెక్స్ట్ భరణి వర్సెస్ సుమన్ టీం గెలిచింది. ఇక్కడ రాము సంజన నామినేట్ చేశాడు. నేను చెప్తున్నాను కదా, రాము యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ పక్కన పెట్టాను కాసేపు. నేను ఇందాక చెప్పాను కదా హ్యూమన్ టెండెన్సీ, సైలెంట్గా ఉండి మాట్లాడితే తట్టుకోలేం, అలాగే గట్టిగా మాట్లాడిన సైలెంట్ అయినా మనం తట్టుకోలేం. కాసేపు అది పక్కన పెడితే నామినేషన్ పాయింట్లు చూడండి, చెప్పిన పాయింట్లు కరెక్ట్ కదా. సంజన గారు వాళ్ళ హౌస్ హార్మనీ దెబ్బతినలేదా? సంజన గారు అన్వాంటెడ్గా వేలు పెట్టట్లేదా? నిన్న అంత మెస్ కంటెంట్ కోసం చేయలేదా? కేవలం దివ్యానికిత మీద కోపం, పవన్ మీద కోపం, అక్కడ మొత్తం హౌస్ మెంబర్స్ మీద చూపించి మొత్తం మెస్ చేయలేదా? ఫుడ్ మానిటర్ దగ్గర అనవసరంగా వేలు పెట్టలేదా? అవే కదా పిల్లోడు చెప్పిన పాయింట్లు. ఇందులో తప్పే ఉంది చెప్పండి, ఇందులో అసలు తప్పే ఉంది? వ్యాలిడ్ రీజన్ చెప్పాడు పిల్లోడు.
అక్కడ సంజన ఓవర్ యాక్షన్ చేసింది, ఒక మాట అన్నది. ఆ మాట కూడా నాకు ఇక్కడ చూడండి, నాకు నిజంగా సంజన మీద కోపం ఉంటే నేను సంజన మీద యాంటీగా వెళ్తే ఇక్కడ నేను ఎందుకు చెప్తాను ఆమె ఆ ఉద్దేశంతో అనలేదని. ఆమె క్లియర్గా ఆయన ఏదో తక్కువ చేసి మాట్లాడాలి, ఏదో తక్కువ ఊరోడు చిన్న ఊరోడు ఆయన స్థాయి గురించి మాట్లాడినట్టు మాట్లాడలేదు. ఆమెకు తెలుగు అటు ఇటు వచ్చు కాబట్టి ఆమె ఆలోచించి మాట్లాడు ఆ టైప్స్లో మాట్లాడింది తప్ప. ఇప్పుడు నేను ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకవేళ ఎలా అంటామంటే మనం ఏ ఊర్ర మందే ఇలా మాట్లాడతాం అలా అంటాం తప్ప నీవు చీప్ ఊరు నుంచి వచ్చావు, నువ్వు చీప్ గడు ఆ ఉద్దేశం అయితే అలా బ్యాడ్ ఇంటెన్షన్తో రాముని అన్నారనేది నాకైతే అనిపించలేదు. బట్ రాము ఏదైతే పాయింట్లు పెట్టాడో స్పాట్ ఆన్ పాయింట్స్ ఆల్మోస్ట్ నాకేం రాంగ్ అనిపించలే. వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేశారు. అఫ్ కోర్స్ మనం నామినేషన్లో ఆ స్పాట్లైట్లో ఉన్నాడు, ఆర్గ్యూ చేయాలి, సంజనా గారు ఆర్గ్యూ చేశారు. బట్ నాకు ఈ పాయింట్ బలంగా అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ప్రతి గొడవలో ఆమె ఉంటారని చెప్పి కరెక్ట్. రీసెంట్ మీటింగ్లో కొన్ని ఇక్కడ ఇది రాంగ్ అనిపించింది. రీసెంట్ మీటింగ్లో కొన్ని పెట్టుకున్నాం, రూల్ మీరు బ్రేక్ చేశారు, టెనెంట్స్ లోపల అలౌ చేశారంటే ఆమె ఒక లాజిక్ చెప్తుంది, అది కరెక్ట్. ఎందుకంటే అరే బాబు నేను వానన్నే, అది అర్ధరాత్ర వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చి మాట్లాడారని, అది రాంగ్. బట్ హౌస్ హార్మనీ, అన్వాంటెడ్గా వేలు పెట్టడం, ఫుడ్ మానిటర్ని బ్లేమ్ చేయడం అవన్నీ కరెక్టే కదా, ఫేర్ ఎనఫ్ పాయింట్స్. తర్వాత మనోడు ఇది కొంచెం హౌస్లో వైలెన్స్ మీ వల్ల ఎక్కువ అవుతుందని, అది వైలెన్స్ కాదు, వొకాబులరీ ఇష్యూస్. పాపం ఏదో ఓడి మాట్లాడిపోయి ఏదో మాట్లాడాడు, అక్కడ అక్క క్యాచ్ చేసి గట్టిగా కడిగేసింది, అది రాంగ్ కూడా. అండ్ ఆ రేషన్ టాపిక్ అవన్నీ మాట్లాడారు కదా, అది రాముదే కరెక్ట్గా అనిపించింది. సో ఓవరాల్గా అయితే రాము పాయింట్లు పర్ఫెక్ట్గా అనిపించింది. రాము ఫర్ ద ఫస్ట్ టైం కనిపించాడు, రాము ఫర్ ద ఫర్ ద ఫస్ట్ టైం వినిపించాడు. సో ఐ అప్రిషియేట్. ఎందుకంటే మనిషికి మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫేక్ అనుకోవచ్చు, నేను ఫేక్ అనుకోవట్లే, మారాడు అనుకుంటున్నా. రానున్న రోజుల్లో తెలుస్తుంది, ఒకవేళ మీరు నిజంగా ఫేక్ అయితే ఎన్నో రోజులు ఉండదు. అది తర్వాత తనూజ వచ్చేసరికి శ్రీజ నామినేట్ చేద్దాం అనుకుంటే అది రితు వచ్చి చెప్తుంది. ఎగ్లాజిక్ శ్రీజ గారు డిఫెండ్ చేసుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఐ అప్రిషియేట్ హర్ డిఫెండింగ్ స్కిల్స్. బట్ మీరు దొరికిపోయారు. ఎందుకంటే ఒప్పేసుకోవాలి కొన్ని. ఇక రితు అయినా ఎవరైనా ఆ ఎగ్ నామినేషన్ దగ్గర ఆ ఎగ్ పాయింట్లు మీరు ఎవ్వడూ తగ్గలే. మీరు కామనర్స్ ఒకే ఎగ్ పాయింట్ మీద సాగు కొట్టారు బర్నీని. ఎగ్ మింగింది ఒకలైనా, ఎగ్ చూసింది ఒకలైనా, తనూజ అయినా, బర్నీ అయినా, సంజన అయినా మీరు నామినేట్ చేశారు, చాలా సీన్ క్రియేట్ చేశారు. ఆ నెగిటివిటీ వల్లే మనీష్ వెళ్ళిపోయాడు, ఆ నెగిటివిటీ వల్లే ప్రియా వెళ్ళిపోయింది, ఆ నెగిటివిటీ వల్ల ఒకవేళ మీరు లాస్ట్ వీక్ నామినేషన్లో ఉన్న మీరు కూడా వెళ్ళిపోదురు. సో మీరు అన్ని ప్రిన్సిపల్ సెట్ చేసిన వాళ్ళు, ఇట్ కుడ్ బి దొంగతనం డైరెక్ట్గా చేసినా, ఇండైరెక్ట్గా చేసినా, పక్క వాళ్ళకి హెల్ప్ చేసినా, ఓకే వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. అదే థింగ్ మీరు దివ్య అనే పర్సన్ రాగానే ఆమె ఓకే ఇది నాటినెస్ నచ్చింది, ఇవి నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాం అంటే మీరు ఏకంగా ఆమె పర్సనల్ స్టఫ్, బట్టలు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, నేను ఎన్ని చెప్పలేను, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, సాటర్డే బట్టలు, కాస్ట్యూమ్ బట్టలు కూడా మీరు లోపల పెడుతూ ఆమెకు హెల్ప్ చేశారు. ఎలాంటి అంటే మీరు ఒక హిపోక్రైట్లా బిహేవ్ చేశారు. జస్ట్ బికాస్ కంటెంట్ బాగా వెళ్తుందని చెప్పి మీరు సెల్ఫిష్గా మీ రియల్ సెల్ఫ్ని చంపేసుకొని సంజనాతో కలిసిపోయి అదే సంజన మీద మీరు ఇన్ని మాటలు మాట్లాడారు. చీప్ అన్నారు, గీప్ అన్నారు, ఇన్ని మాటలు మాట్లాడి ఆమెతో కలిసిపోయి అంత వరస్ట్గా చేసినప్పుడు అది రాంగ్ అని చెప్పడం రాంగ్ కాదా? అది రాంగే కదా. దానికి మీరు మళ్ళీ సమర్థించుకుంటున్నారు. నాకు కరెక్ట్గా అనిపించలేదు. రితు చౌదరి పెట్టిన పాయింట్ కరెక్ట్, మీరు ఒప్పుకోవాల్సిందే. అది ఎంత లాగితే మీకు అంత నష్టం. బట్ మీరు చాలా లాగుతున్నారు, లైవ్లో కూడా చాలా లాగుతున్నారు. బట్ లేదు, ఇక్కడ స్పాట్ ఆన్ పాయింట్, అది తప్పది, చాలా కంప్లీట్ కాంట్రడిక్ట్ అది. దానికి ఏమేం చెప్తున్నారంటే అందరూ దొంగతనం చేశారు కదా అంటే నేనేమంటానంటే ఒకళ్ళు గడ్డి తిన్నారని చెప్పి ఇప్పుడు మీరు గడ్డి తింటారా? తినరు కదా. తింటారా చెప్పండి? తింటారంటే ఐ రెస్ట్ మై కేస్. ఒకళ్ళు గడ్డి తింటే మీరు గడ్డి తింటారంటే ఐ రెస్ట్ మై కేస్. లేదు నేను అలా గడ్డి తినే టైప్ కాదు బ్రో, ఒకళ్ళు గడ్డి తింటే నేను అలా ఆ మార్గంలో వెళ్ళను, దాని మీద కంప్లైంట్ రైజ్ చేయడం, ఒక స్టాండ్ తీసుకుని ఏదో చేసుకుంటారు అంటే కరెక్ట్. బట్ మీరు స్టాండ్ తీసుకోలేదు, మీరు 2 వారాల పైకి అదే గడ్డి తిన్నారు వెళ్ళి. సో మీ పాయింట్ నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆ విషయం దివ్యకు కూడా చెప్పా, లెద్దెం డూ అన్నది అంటే ఆమె తెలివిగా ఏం చేస్తారో చెయ్యిని, ఎంతవరకు వెళ్తారో అని చెప్పింది ఆమె గేమర్ కాబట్టి. అలా అని చెప్పి మీ ప్రిన్సిపల్స్ అన్నీ పక్కన పెట్టేసి సంజన గారితో చేయడం అది రాంగ్. అండ్ ఇంకోటి ఫీల్ అయింది ఈమె డెమాన్ విషయంలో నేను కంటెంట్ కోసం చేశాను అన్నామంటే ఏమేం చెప్పిందంటే అది నిజమే, ఒప్పుకోవాలి, రితు చౌదరి ఒప్పుకోదు కానీ డెమాన్ పవన్ రితు చౌదరి కంటెంట్ కోసం చేసి ఇది ఇక్కడ నేను శ్రీజది యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఆమె హట్ అయిందండి రితు చౌదరికి. శ్రీజ మంచి పాయింట్ చెప్పింది, అరే నాకు బయట అన్ని రోజులు నేను తెలుసు, నాకే అంత ఎమోషన్ రాలేదు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు లాస్ట్ బాటమ్ 2 వచ్చినప్పుడు నువ్వు చాలా చేసావు, అది నాకు కంటెంట్లో అనిపించింది. దాన్ని కూడా అడిగితే నేను జాగ్రత్త తీసుకుంటానంటే డెమాన్ అన్ని కవరింగ్ చేస్తుంది. నేను జాగ్రత్త తీసుకుందాను దానికి కాదు వేరే దానికి అని చెప్పాడు కానీ కంటెంట్ కోసమే. బట్
హైలైట్ పాయింట్ ఏంద్రా అంటే రితు చౌదరి పెట్టింది ఆ ఎగ్ విషయము. నువ్వు అక్కడ అలాగా అక్కడ ఆ ప్రిన్సిపల్ సెట్ చేసో దాన్ని ఫ్లిప్ చేసి ఇక్కడ ఇలా మాట్లాడో ఇలా చేసో అది రాంగ్. దివ్య నిఖిత కూడా గట్టిగా వేస్తుంది. సో ఇక్కడ సరెండర్ అయిపోవాల్సిందే. శ్రీజ నామినేషన్ ఫెయిర్ ఎనఫ్ అనిపించింది. తర్వాత సోనియా అంటారేంటి, ఫ్లోరా వచ్చేసరికి మాస్ మ్యాన్ నామినేట్ చేసిన విషయంలో నాకు ఫ్లోరా సేమ్ రాంగ్ అనిపించింది. ఎందుకో చెప్తా. ఇందుకే మిడ్ నైట్ గుసగుసలు చూడాలి. మాస్ మ్యాన్ చాలా పద్ధతిగా నిన్న రాత్ర చాలా హౌస్ మొత్తం అందరినీ నేను చెప్తున్నాను, మీకు చెప్పలేకపోతున్నారు. మీరు సంజన గారికి చెంచాలా ఉన్నారు అనుకుంటున్నారు, సంజన గారికి అసిస్టెంట్లా ఉన్నారు అనుకుంటున్నారు, మీరు ఆమె షాడోలో బతుకుతున్నారు అనుకుంటున్నారు, మీకంటూ ఒక స్టాండ్ లేదనుకుంటున్నారు. చూసుకోండి, ఫస్ట్ వీక్ మీకు ఎందుకు మంచిగా అప్లోజ్ వచ్చిందంటే మీ ఇండివిజువాలిటీ ఉంది. ఇప్పుడు మీ ఇండివిజువాలిటీ కనబడట్లేదు. మీరు ఒక పెద్ద చెట్టు దగ్గర ఒక చిన్న చెట్టులో అయిపోతున్నారు. మీకు సన్లైట్ పడట్లేదు, మీరు గ్రో అవ్వట్లేదు అని ఎంత మంచిగా చెప్పాడు పాపం. అక్కడంతా నీట్గా మాట్లాడి ఇక్కడికి వచ్చి నామినేట్ చేయడం రాంగ్ అనిపించింది. ఎందుకంటే నిజంగానే ట్రూగానే ఫ్రెండ్షిప్ చేశాడు. ఈమె చెప్పిన పాయింట్లు కూడా సిల్లీగా అనిపించింది. ఆ యాపిల్ దగ్గర నన్ను అనుమానపడ్డాడు. నెక్స్ట్ వాష్రూమ్ డిపార్ట్మెంట్ దగ్గర మైక్ దగ్గర కూడా అది తీసుకెళ్ళి అక్కడ తెచ్చాడు. అదంతా ఆయన లాజిక్లు చెప్పాడు కదా, క్లియర్గా ఉన్నాయి. అది నేను సరదాగా అన్నాను, యాపిల్ది ఫ్రెండ్షిప్ అన్నోడు ర్యాప్ ఉంటుంది. అది కూడా ఆమె మనసులో పెట్టుకొని నామినేషన్ వరకు తెస్తే ఆమె రియల్ ఫ్రెండ్ కాదన్నట్టే కదా మాస్ మ్యాన్ చెప్పినట్టు. ఎవడైనా అట్ అవుతాడు, మాస్ మ్యాన్ ఇంకా అట్ అవుతాడు. అండ్ ఆ బాత్రూమ్ లాజిక్ కూడా చెప్పాడు కదా, కన్ఫ్యూజ్ అవుతారు ఉమెన్కి మెన్కి అలా పెడితే అని. అందులో తప్పే ఉంది. సో ఆమె నిజంగానే ఇప్పుడు ఆమె నామినేషన్ చేసినప్పుడు నిజంగానే ఆమె సంజనాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సంజన ఇన్పుట్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మాస్ మ్యాన్ నామినేట్ చేసినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ మాస్ మ్యాన్ ఆవేదనలో ఆర్గ్యుమెంట్లో నాకు అర్థం ఉందనిపించింది. తర్వాత రాము వచ్చాడు. రాముతో కూడా నాకు ప్రాబ్లం లేదు. తర్వాత మాస్ మ్యాన్ కూడా లూజ్ మాట్లాడినా, నువ్వు డ్యాన్స్ అయ్యి నేను నీతో డ్యాన్స్ ఆడిస్తే ఇవన్నీ అన్నాడు. ఆ మనిషి మాట్లాడగో అది పక్కన పెడితే ఆ టీషర్ట్ ఇష్యూ గురించి చెప్పి అదంతా జరిగింది కదా. అప్పుడు మీరు చేయను అన్నారు, వెంటనే గివప్ ఇచ్చారంటే ఇక్కడ కూడా నేను మాస్ మ్యాన్ని సపోర్ట్ చేస్తాను. ఒక మనిషిని మీరే నేషనల్ టెలివిజన్లో 4 రోజులు ఒకటే టీషర్ట్ వేసాడు, సంఖ కంపు వస్తుంది అన్నప్పుడు ఆ మనిషి ఎందుకు మీకు టీ చేస్తాడు? మీకు నిజంగా అంత సంఖ కంపు ఈ కంపు వచ్చినప్పుడు మీరు 4 రోజులు ఎందుకు దొబ్బుతున్నారు? ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోడు అక్కడికక్కడ ఆపేస్తాడు. మాస్ మ్యాన్ ఆపేశాడు. అది మీరు పాయింట్అవుట్ చేయడం రాంగ్. సంజనాని మీరు నామినేట్ చేయాలంటే దరిద్రగొట్టు పాయింట్ మీరు స్టేజ్ మీద తెచ్చినందుకు. సో ఇక్కడ రామి పాయింట్ కూడా రాంగ్. తర్వాత తనూజ మధ్యలో వచ్చి మాట్లాడడము అదంతా అన్వాంటెడ్ స్టఫ్. నామినేషన్ జరుగుతుంది, ఆ టీం వాళ్ళు వెయ్యాలి. ఇక్కడ తనూజ రావడం ఓకే, డప్పు కొడతారు, అవన్నీ కరెక్ట్ పాయింట్లే, సెల్ఫ్ డబ్బా. బట్ అక్కడ తనూజ రావడం వల్ల ఏమైందంటే గ్రూప్ అంతా మాస్ మ్యాన్ మీద పడిపోయాడు అన్నట్టు వచ్చి సింపతి క్రియేట్ అవుతుంది. అంతకుమించి ఏం లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాస్ మ్యాన్ అనవసరంగానే నామినేషన్లో పడేశారా అని నాకు అనిపించింది. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు నేను ఏమి కావాలని ఎవరి మీద నెగిటివ్గా చేయాలని ఏమి ఉండదు. ఆ రోజు సిచ్యువేషన్ బట్టే. ఈరోజు మాస్ మ్యాన్ బిహేవియర్ పక్కన పెట్టండి, మాస్ మ్యాన్ మీద పెట్టిన పాయింట్లు నాకు ఫెయిర్ ఎనఫ్ అనిపించలే. నిజంగానే హార్ట్ఫుల్గానే ఫ్రెండ్షిప్ చేసాడు పాపం ఫ్లోరా సేనితో. ఆమె పొడిస్తుంది అది. తర్వాత బర్ని గెలిచాడు. శ్రీజ వచ్చేసి దివ్య నామినేట్ చేస్తే అసలు శ్రీజ లాజిక్ ఒకటి కరెక్టే. ఏంద్రా అంటే నామినేషన్స్లో ఎప్పుడైనా వీక్ పర్సన్ ఉంటే మనకు మంచిది అవుతుందని. కానీ అది నువ్వు మనసులో ఉంచుకోవాలి తప్ప బయట చెప్తే నువ్వు వీక్ అయిపోతావు. ఈమె అలా చెప్తుంది. దివ్య దగ్గరికి వచ్చింది, నీకు ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ ఉంది, వైల్డ్ కార్డు. అరే ఆ ఫార్మాట్ రెస్పెక్ట్ చేయండి రా బాబు. అప్పుడు అలాంటప్పుడు ఇంక వైల్డ్ కార్డులే రావు. ఒకవేళ నువ్వు నామినేషన్ నీకు చాలా కెప్టెన్సీ టాస్క్ కూడా నీకు ఛాన్స్ వచ్చింది, స్కోప్ వచ్చింది. సో నువ్వు ఇప్పుడు నామినేషన్స్లో ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నీ ముఖ చిత్రం ఏంటి, ఇవన్నీ అలా పెట్టకూడదు. ఎప్పుడు నామినేషన్లో అన్డిజర్వ్డ్ పర్సన్ పెట్టాలి. అక్కడ ఏం తప్పు జరిగింది ఆ తప్పు చెప్పాలి కదా. అక్కడ తప్పు చెప్పకుండా వైల్డ్ కార్డ్ అనే పాయింట్ మీద మీరు నామినేట్ చేస్తున్నారు, మీరు ఫార్మాట్ని మీరు క్వశ్చన్ చేసినట్టు. అందుకే ఆమె గట్టిగా ఇచ్చింది. ఎప్పుడూ సేపు నా రియాక్షన్ కోసం చూస్తావేంటి? ఫస్ట్ నేను అసలు నామినేషన్లో లేకుండా ఒక వారం ఉంటే నీకు తెలుస్తుంది కదా, అప్పుడు నువ్వు వెయ్యాలి కదా. ఇది కావాలని వేసినట్టు ఉందని చెప్పి చాలా పర్ఫెక్ట్గా బుల్లెట్ పాయింట్లు పెట్టింది. ఒప్పుకోవాల్సిందే. అక్కడ 4 రోజులు వచ్చింది అమ్మాయి, మంచిగా పని చేసింది, వర్క్ స్మైల్ మెయింటైన్ చేస్తూ చేసింది, అందరితో కలిసి ఉంది, ఒక హార్మనీ స్ప్రెడ్ చేసింది. ఇంకా ఆమెతో మైనస్లు ఏం కనబడ్డాయి? ఎంతో కొంత గేమ్ ఆడింది, బర్నీకి స్టాండ్ తీసుకుంది, ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ దగ్గరగా వరకు కూడా వచ్చింది. ఇంకేం కావాలి రా భయ్? అక్కడ ఏం నెగిటివ్ కనబడింది? నామినేషన్లో ఉంటేనే నీకు తెలుస్తుంది. ఇదంతా సొల్లు. అంటే ఏదో ఒక గ్రడ్జ్ ఉండి అది క్యారీ చేస్తున్నట్టు మాట్లాడినట్టు ఉంది శ్రీజ ఇంకోటి కూడా అనుకోవచ్చు. అదే చెప్తుంది కదా, వీక్ కోల్ మనతో ఉంటే మనం సేవ్ అవుతామని చెప్పి. అది మనసులో ఉంచుకోవాలి తప్ప బయట చెప్పకూడదు. బయట చెప్తే మీరు వీక్ అయిపోతారు. ఒకవేళ వీక్ కోల్ని మీరు తేవాలనుకుంటే వాళ్ళకి బలమైన పాయింట్లు ఉండాలి. బట్ మీరు దివ్య నిఖిత మీద చెప్పిన పాయింట్ ఏవి బలంగా లేవు. అందుకే ఆమె గట్టికిచ్చారు.
ప్రతిసారి రియాక్షన్ కోసమే చూస్తావా అని చెప్పి సంజనాతో గొడవ కూడా నేను స్టార్ట్ చేయలే. నిజంగా ఆమె సంజనాతో గొడవ స్టార్ట్ చేయాలనుకోలే. డిమాండ్ పవన్ వెళ్ళి అడిగింది, నేను ఇలా ఇచ్చా కదా పవన్, నీ దీనిపై నీ స్పందన ఏంటంటే డిమాండ్ పవన్ సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు, జైలు గీలని చెప్పి హడావుడి చేస్తే అప్పుడు సంజనా కాలింది, అప్పుడు ఆ గొడవ అంతా పెరిగింది. అంతే తప్ప దివ్యానికిత కావాలని ఏమీ పోక్ చేయలేదు. నాకు ఆ ఇంగితం ఉందంటే ఆ డైలాగ్ ఎవరికో కాదు, శ్రీజాకి నీకు ఇంగితం లేదని చెప్పి అది పెద్ద మాటే గట్టిగా తగిలింది. నెక్స్ట్ సంజనా గారు వచ్చింది, టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అంట. సంజనా గారికి ఒకటైతే క్లిస్టల్ క్లియర్, ఆమె రగిలిపోతుంది దివ్యానికిత మీద. కానీ అక్క తెలుసుకోవాల్సింది, దివ్యానికిత గారు మిగిలిన వాళ్ళ కాదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎమోషనల్గా, మోరల్గా, అండ్ వొకాబులరీ వైజ్ కూడా స్ట్రాంగ్ డిక్షన్ ఉన్నారు, ప్రాపర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, ప్రాపర్ డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఆమె ఎక్కడ తగ్గట్లేదు, ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బేసిక్గా ఈమె పోక్ చేస్తారు, ప్రొవోక్ చేస్తారు. సో వీళ్ళందరూ ఆ ట్రాప్లో పడిపోయి చాలా సిచ్యువేషన్స్లో సంజనా గారు విన్ అయ్యారు. ఓకే, బట్ ఇక్కడ అలా దొబ్బదు. ఆమెకి ఈ కాన్వర్జేషన్లోనే అర్థమైపోవాలి. బ్రింగ్ ఇట్ ఆన్ అన్నప్పుడే సంజనా గారికి అర్థమైపోయింది, ఓహో ఇదేదో కొంచెం తేడాగా థానోస్లానే ఉంది ఈ అమ్మాయి, కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్, నువ్వు నాకు 3వ ప్లేస్ ఇచ్చావు, నీ నాటినెస్ నాకు నచ్చుతుంది అన్నావు, బట్ నువ్వు మనుషుల్ని బొమ్మల్లా ఫుట్బాల్లో ఆడుకుంటున్నావు. ఇక్కడ చూసారా ప్లూరల్ యాడ్ చేసింది, ఎవరిని ఆడుకుందని అమ్మాయి, ఎవరిని ఆడుకోలే. మీకు మీరు అలాగా క్రియేట్ చేస్తున్నారు, మిమ్మల్ని కూడా ఆడుకోలే. డిమాండ్ పవన్ చేసిన హల్చల్కి మీరు సీన్ క్రియేట్ చేసి మీరు ఆడుకున్నారు, రేషన్ గురించి దీని గురించి. అమ్మాయి ఎక్కడ ఆడుకోలే. దివ్య అంటే థ్యాంక్ యూ, నన్ను ప్రేస్ చేసిన థ్యాంక్స్, మిమ్మల్ని పప్పెట్లా ఆడుకున్నారంటే ఐఎమ్ గ్రేట్, నేను ఆ కాంప్లిమెంట్లో తీసుకుంటా. సంజన అంటే కెప్టెన్తో నువ్వు కావాలని అలా చేసావు, అసలు ఆమె కావాలని చేయలేదు. 24/7 చూసిన వాళ్ళకి అంతా అర్థం అవుతుంది. మీరు అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారా? మీరు అంత ఈజీగా మ్యానిపులేటర్ అయిపోతారంటే అంటే నేను తోపు, అంతే కదా, వాళ్ళు ఒప్పించుకుంటున్నట్టే కదా. సో చూడండి ఎంత స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్కిల్ అది. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ క్యాపబుల్, బ్రింగ్ ఇట్ ఆన్. హైలైట్, అసలు మామూలు హైలైట్ కాదు. వెరీ సూన్ సంజన వర్సెస్ దివ్యానికిత చూస్తారు. వెరీ సూన్ శ్రీజ వర్సెస్ దివ్యానికిత చూస్తారు. వెరీ సూన్ తనుజ వర్సెస్ దివ్యానికిత చూస్తారు. ఎందుకంటే ఈమె ఈ ముగ్గురు లేడీస్కి గట్టిగా ఇచ్చి పడేస్తారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారు విత్ స్ట్రాంగ్ వొకాబులరీ. నాకు కొంచెం బిందు మాధవి వైబ్స్ కనబడుతున్నాయి, టూ ఎర్లీ టు సే, బట్ నాకు అనిపించింది, నా ఇన్స్టింక్ట్ అనిపించింది, నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రేపు పొద్దున ఇదే పర్సన్ ఓవర్ కాన్ఫిడెంట్గా బ్యాలెన్స్ లేకుండా మాట్లాడితే మనం అప్పుడు కూడా రాంగ్ అని చెప్తాం. బట్ నాకు ఇక్కడ ఏం రాంగ్ అనిపించలేదు. దివ్యానికిత గారు చాలా కాన్ఫిడెంట్గా ఇలా ఉండాలరా వైల్డ్ కార్డ్ అన్నట్టు నాకు అనిపించింది. సో అలా నామినేషన్ ప్రక్రియ అయిపోయి ఆ 6 నామినేషన్స్లోకి వచ్చారు. సో ఈ 6లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మిడ్ నైట్ గుసగుసల్లో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, వీడియోని వస్తే హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.